గణేష్ నవరాత్రుల సందర్భంగా 108 రకాల నైవేద్యాలు సమర్పించిన భక్తులు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్లో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు గణనాథునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించిన భక్తులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాథునికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, పాయసం, దప్పడం ఇలా మొత్తం 108 రకాల నైవేద్యాలు మనస్ఫూర్తిగా సమర్పించాం. అలాగే రేపు 1,00,000 ఉండ్రాళ్ళు సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గణనాథుని కృపా కటాక్షలు అందరిపై ఉండి సుఖ సంతోషాలతో మనసంతా ఉండాలి. అది దేవుణ్ణి చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ గణేష్ మండప కమిటీ మెంబర్స్ మరియు అనేక మంది భక్తులు. మన లక్ష్మీపేట మండలంలో గాంధీనగర్ వాసులందరం కలిసి ఈరోజు 6వ రోజు వినాయక నవరాత్రులలో 108 రకాల నైవేద్యాలతో ఈరోజు వినాయకునికి సమర్పించాము. అలాగే 1,00,000 ఉండ్రాళ్ళు సమర్పించుకుందామని మా గాంధీనగర్ ఆడపడుచులందరూ ఇక్కడ కూర్చుండి, పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ కూర్చుండి కష్టపడి దేవునికి ఉండ్రాళ్ళ నైవేద్యంగా సమర్పించుకుందామని చెప్పేసి అందరం కలిసి చేసుకుంటున్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా మన గాంధీనగర్ వాసులందరం జరుపుకుంటున్నాము. ఈరోజు 6వ రోజు. ఈ సందర్భంగా 108 రకాల నైవేద్యాలను సమర్పించినాము. అలాగే గాంధీనగర్ మహిళలందరూ కలిసి 1,05,000 ఉండాలని చేస్తున్నాము. అవి గణేషునికి సమర్పిద్దామని అందరం కలిసి గాంధీనగర్లో చేసుకుంటున్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ గాంధీనగర్ మహిళలందరం కలిసి 108 రకాల నైవేద్యాలను గణేశుడికి సమర్పించడం జరిగింది. అందులో గణేశుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాయసం, దద్దోజనం, పులిహోర మొదలైన వంటకాలన్నీ కూడా మనస్ఫూర్తిగా స్వామికి సమర్పించడానికి భక్తితో మేము ఇక్కడికి చేసుకొని వచ్చాము. అలాగే అందరం కలిసి ఈరోజు 1,00,000 ఉండ్రాళ్ళు చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అందరం కూడా ఈ స్వామి నైవేద్యాల అనంతరం ఉండ్రాళ్ళు చేయడం జరుగుతుంది. ఇవి రేపు సమర్పించుకుంటామని అనుకుంటున్నాము. గాంధీనగర్ వాసులందరికీ కూడా గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు. తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు మేము చాలా చేయాలని, ఆ శక్తిని మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా గణేశుడిని కోరుకుంటున్నాం. జై శివాజీ మహారాజ్ మొదలు ప్రారంభించినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు మన హిందూ సాంప్రదాయాన్ని అందరూ కలిసి చక్కగా 108 రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తున్నాము. మేము ఈ 108 రకాల నైవేద్యాలు అనేది ఏంటంటే స్వామివారు భోజన ప్రియుడు, మోదక ప్రియుడు. కుడుములు, ఉండ్రాళ్ళు, అన్ని పాయసము అన్నీ స్వామివారికి ఇష్టం కాబట్టి ఇవన్నీ స్వామివారికి అర్పించాలని చెప్పేసి సమర్పించాలని కోరుకుంటూ చేస్తున్నాము. ఇంతే కాకుండా అన్నదాన ప్రసాదము, అన్నప్రసాద వితరణలు, తర్వాత సాంప్రదాయ కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, పారాయణం ఇలాంటివన్నీ మన హిందూ సాంప్రదాయాన్ని వెల్లువిరిచే విధంగా సాంప్రదాయబద్ధంగా మేము ఈ నవరాత్రి ఉత్సవాలతో పాటు తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నాం.